సమూవేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము. యోనాతాను దావీదుకు సాయపడుట. అంతట దావీదు రామా చెంతనున్న నాబోతు నుండి పలాయనమై యోనాతాను వద్దకు వచ్చెను. అతడు యోనాతానును చూచి, నేనే అపరాధము చేసి తిని, ఏ దుష్కార్యము చేసి తిని, ఏల నీ తండ్రి నన్ను చంపగోరుచున్నాడు అని అడిగెను. దానికి యోనాతాను, ఇవి ఏటి మాటలు? మా తండ్రి నిన్ను చంపునను మాట నిజముగాదు. అతడు చిన్న పని గాని పెద్ద పని గాని నాతో చెప్పనిది చేయడు. ఇక నీ చావు మాట ఒక్కటి నాతో చెప్పక దాచునా? కనుక మా తండ్రి నిన్ను చంపగోరుట కల్లా అని పలికెను. కాని దావీదు, నేను నీ మన్ననకు పాత్రుడనైతినని నీ తండ్రికి బాగుగా తెలియను. దావీదు హత్యను గూర్చి విన్నచో యోనాతాను మిక్కిలి విచారించును కనుక అతనికి ఈ సంగతి తెలుపరాదని నీ తండ్రి అనుకొని యుండును. యావే తోడు నీ తోడు, నాకు చావునకు ఒక్క అడుగు ఎడము మాత్రమున్నది అని ఒట్టు పెట్టుకొని పల్కెను. యోనాతాను, ఇప్పుడు నీవు నన్నేమి చేయమనినను చేసెదను అనెను. దావీదు, రేపు అమావాస్య గదా, నేను రాజు సరసన కూర్చుండి భోజనము చేయవలయును. నీవు అనుమతింతువేని నేను సాయంకాలము దాకా పొలమున దాగికొందును. నీ తండ్రి నేను భోజనమునకు రాకుండుట గుర్తించి దావీదు ఏడి అని అడిగినచో నీవు, అతడు నన్ను బతిమాలి సెలవు పుచ్చుకొని స్వీయ నగరమైన బెత్లెహేముకు వెళ్ళినాడు. అచట దావీదు కుటుంబము వారందరూ కూడి సాంవత్సరిక బలి సమర్పించుకొనుచున్నారు అని చెప్పుము. నీ తండ్రి మంచిదని ఊకొట్టి ఊరుకున్నచో మరి చింతింపనక్కరలేదు. కాని నీ జవాబు విని కోపము తెచ్చుకొన్నచో అతడు నాకు కీడించెనని భావింపవచ్చును. ఈ దాసునకు ఈ పాటి మేలు చేసిపెట్టుము. నీవు నేను యావే పేరిట ఒడంబడిక చేసుకొంటిమి గదా, నాయందు ఏదేని అపరాధమున్నా నీవే నన్ను చంపివేయుము. నన్ను నీ తండ్రిచే చంపింపనేలా అని అనెను. యోనాతాను, ఇవి ఏటి మాటలు? నా తండ్రి నీకు కీడు తలపెట్టినని తెలియవచ్చినచో నేను నీతో చెప్పకుందునా అని ప్రత్యుత్తరమిచ్చెను. దావీదు మరల, నీ తండ్రి నన్ను గూర్చి పరుషముగా మాటాడినచో నాకెట్లు తెలియజేయుదువు అని ప్రశ్నించెను. యోనాతాను దావీదుతో పొలముకు పోవుదము రమ్మనెను. ఇరువురు పొలము వెళ్ళిరి. అంతటా యోనాతాను దావీదుతో, ఇశ్రాయేలీయుల దేవుడైన యావే సాక్ష్యముగా చెప్పుచున్నాను వినుము. రేపు ఈ సమయమున మా తండ్రి లోతుపాతులు తెలిసికొందును. అతడు నీ పట్ల సుముఖుడై ఉండినను విముఖుడై ఉండినను నీకు వార్త పంపెదను. నిన్ను ఈ విపత్తు నుండి గట్టెక్కింపనేని ప్రభువు నన్ను ఆపదపాలు చేయుగాక. ప్రభువు నా తండ్రికి వలె నీకును తోడై ఉండవలయునని నా కోరిక. నేను బ్రతికి ఉన్నచో యావే పేరు మీద నన్ను కరుణింపుము. కాని నేను చనిపోయినచో నా వంశము వారిపై దయచూపుము. ప్రభువు దావీదు శత్రువులను ఈ నేల నుండి తుడిచివేసినప్పుడు సౌలు కుటుంబముతో పాటు యోనాతాను కుటుంబము కూడా నాశనము కాకుండుగాక. నాశనమయ్యే నేని దావీదు యావేకు జవాబు చెప్పవలెను అని పల్కెను. యోనాతాను దావీదు పట్ల గల స్నేహముచే అతని ఎదుట మరలా ప్రమాణము చేసెను. అతడనిన యోనాతానుకు ప్రాణముతో సమానము. యోనాతాను దావీదుతో, రేపు అమావాస్య, నీ స్థలము శూన్యముగా నుండును గనుక నీవు భోజనమునకు రాలేదని తెలిసిపోవును. సాయంకాలము నీవు మునుకు దాగుకొనిన తావుకు వెళ్ళి అచ్చట రాళ్ల కుప్ప వెనుక దాగియుండుము. నేను లక్ష్యముపై గురిపెట్టినట్లు నటించి 3 బాణములు వేయుదును. అటు పిమ్మట ఆ అమ్ములు ఏరి తెచ్చుటకు సేవకుని పంపెదను. నేనతనితో, బాణములు నీకు ఏవలి వైపుగా నున్నవి ఏరి తెమ్ము అందునేని నీవు గుట్ట మరుగున నుండి లేచి రావచ్చును. యావే తోడు నీకు ఏ అపాయమూ కలుగదు. కాని నేను కుర్రవానితో, బాణములు నీకు ముందటి వైపుననున్నవి అని చెప్పుదునేని
యావే నిన్ను పంపివేయుచున్నాడని గ్రహించి పారిపొమ్ము. ఇంతకు పూర్వము మనము చేసుకొనిన ప్రమాణములకు యావే సాక్ష్యముగా నుండునుగాక అని పలికెను. పైన చెప్పినట్లే దావీదు పొలమున దాగుకొనెను. అది అమావాస్య. రాజు భోజనమునకు వచ్చెను. అతడు యథారీతిని గోడవైపున తన స్థానమున కూర్చుండెను. యోనాతాను రాజుకు ఎదుట, అబ్నేరు రాజుకు ప్రక్కన కూర్చుండెను. కాని దావీదు స్థానము శూన్యముగా నుండిపోయెను. దావీదు మైలపడి శుద్ధి చేసుకొనకపోవుటచే భోజనముకు రాలేదు కాబోలు అనుకొని సౌలు ఆ దినము ఏమీయూ అనలేదు. కాని రెండవ నాడు అనగా అమావాస్యకు మరుసటి రోజున కూడా దావీదు స్థానము శూన్యముగా నుండిపోయెను. కనుక సౌలు ఇషాయి కుమారుడు నిన్న నేడు భోజనముకు రాలేదేమి అని యోనాతానును అడిగెను. యోనాతాను, దావీదు నాతో మా కుటుంబము వారు పట్టణమున సాంవత్సరిక బలిని అర్పించుచున్నారు. మా అన్న నన్ను రమ్మని కబురు పెట్టెను. నీవు అనుమతింతువేనే వెళ్ళి సోదరులను చూచి వచ్చెదను అని పలికెను. నన్ను బతిమాలి సెలవు పుచ్చుకొని బెత్లెహేముకు వెళ్ళెను. కనుకనే నేడు దేవరవారితో భోజనము చేయుటకు రాలేదు అని చెప్పెను. ఆ మాటలకు సౌలు కోపముతో మండిపోయెను. అతడు యోనాతానుతో, నీవు మాట వినని దుష్టురాలైన తల్లికి పుట్టినవాడవు. ఈ ఇషాయి కొడుకుతో చెలిమి చేసి నీ పేరు చెడగొట్టుకుంటివి. మీ అమ్మ కడుపున చెడబుట్టితివి. ఇషాయి కొడుకు జీవించుయున్నన్ని నాళ్ళు నీవు నిలువవు, నీ రాజ్యము నిలువదు. తక్షణమే వానిని చక్కి పిలిపింపుము, ఇక వాడు బ్రతుకరాదు అని పలికెను. యోనాతాను తండ్రితో, దావీదు చేసిన దుష్కార్యమేమి? అతనిని చంపనేలా అని అడిగాను. సౌలు క్రోధముతో యోనాతానును ఈటెతో పొడిచి చంపబోయెను. దానితో తండ్రి దావీదును మట్టుపెట్ట నిశ్చయించుకొనెనని యోనాతానుకు తెలిసిపోయెను. యోనాతాను కోపముతో బంతి నుండి వెడలిపోయెను. అమావాస్య పండుగ రెండవ నాడు అతడు అన్నము ముట్టుకోలేదు. తండ్రి దావీదును అవమానపరిచెను గదాయని యోనాతాను మిక్కిలి చింతించెను. దావీదుతో చెప్పిన రీతిని యోనాతాను మరునాటి ప్రొద్దుట కుర్రవానిని వెంటబెట్టుకుని పొలము వెళ్ళెను. అతడు కుర్రవానితో పరిగెత్తిపోయి, నేను వేసెడు బాణమును కొనిరమ్ము అనెను. బాలుడు పరిగెత్తుచుండగా అతనికంటే ముందుగా పోయి పడునట్లే యోనాతాను బాణము ప్రయోగించెను. బాలుడు బాణము పడిన తావు చేరగనే యోనాతాను, అమ్ము నీకు ముందటి వైపునున్నది అని కేక వేసెను. అతడు మరలా బాలుని, త్వరపడుము, పొమ్ము, ఊరికే నిలచి చూడకుము అని మందలించెను. బాలుడు యజమానుని యొద్దకు అమ్ముకొని వచ్చెను. యోనాతాను దావీదులకే ఆ మాటల గుట్టు తెలిసెను గాని బాలుడేమియూ గ్రహింపలేదు. అంతట యోనాతాను తన ఆయుధములను కుర్రవానికి అప్పగించి వీనిని పట్టణముకు కొనిపొమ్మనెను. సేవకుడు వెడలిపోగానే దావీదు రాళ్లగుట్ట చాటు నుండి పైకి లేచెను. బోరగిలపడి ముమ్మారులు యోనాతానుకు దండము పెట్టెను. వారిరువురు ఒకరినొకరు ముద్దు పెట్టుకుని కన్నీరు మున్నీరుగా ఏడ్చిరి. యోనాతాను కంటే కూడా దావీదు అధికముగా శోకించెను. యోనాతాను మిత్రునితో, ఇక వెళ్ళిపొమ్ము, మనమిరువురము యావే పేరిట బాస చేసితిమి. నీకు నాకు, నీ సంతతి వారికి నా సంతతి వారికి యావే కలకాలము సాక్ష్యముగా నుండునుగాక. 142వ కీర్తన. ఆపద నుండి తప్పుకొనుటకు ప్రార్థన. నేను ప్రభువునకు మొరపెట్టెదను, ఆయనకు విన్నపము చేసెదను. ఆయన ఎదుట నా గోడు వినిపింతును, నా వేదనలు ఆయనకు తెలుపుకొందును. నా ప్రాణము శోషించుచున్నది, అయినను నా మార్గము ఆయనకు తెలియను. నా త్రోవలో శత్రువులు బోనులు పెట్టిరి. నేను నా కుడి ప్రక్కన పరిశీలించి చూడగా నన్ను ఆదుకుని వాడెవడునూ లేడయ్యను. నన్ను కాపాడువాడుగాని ఆదరించువాడుగాని ఎవడునూ కనిపింపడయ్యెను. ప్రభూ, నేను నీకు మొరపెట్టుచున్నాను, నీవే నాకు ఆశ్రయనీయుడవని తలంచుచున్నాను. ఈ నేల మీద
నీవే నా భాగ్యమని ఎంచుచున్నాను. నా ఆర్తనాదమును ఆలకింపుము. నేను మిగులు కృంగిపోయితిని. నన్ను పీడించువారు నాకంటెను బలాఢ్యులు. కావున వారి నుండి నీవు నన్ను కాపాడుము. ఈ చెర నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నీవు నాకు చేసిన ఉపకారమునకు గాను భక్త సమాజమున నేను నిన్ను స్తుతింతును.